వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు 58 మంది లబ్ధిదారులకు 27,63,678 విలువైన చెక్కులను అందజేశారని తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు, అవసరమైతే నిరంతరం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూత అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ మరియు వార్డు స్థాయి ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. చెక్కులు పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. పెద్దలు గవర్నమెంట్ నీలాచంద్ర గారి ఆదేశాల మేరకు మా నియోజకవర్గానికి ఈరోజు 58 చెక్కులు రావడం జరిగింది. 58 చెక్కులు 27,63,675 రూపాయలు చెక్కులుగా లబ్ధిదారులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. నియోజకవర్గంలోని ప్రజలకి మరియు వారి పార్టీ నాయకులు అందరూ కృషితో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం ఎవరు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ ఓటు ద్వారా కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ వాళ్ళ నాయకులకి వార్డు నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ వాళ్ళు కృషి తీసుకెళ్తే వాళ్ళు కృషి తీసుకెళ్ళిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి గారి కార్యాలయం పంపించడం జరుగుతూ ఉంది. మరి వాటి తర్వాత చెక్కులు తీసుకొని వచ్చి లబ్ధిదారులు చూడడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు 400 చెక్కులు పంపిణీ చేయడం, 405 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ప్రాసెస్ లో జరుగుతూ ఉన్నాం. చాలా దాదాపు 200 చెక్కుల దాకా ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఏదైనా ప్రజలు తెలియజేయడం ఏమంటే